నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అర్హులు అధైర్యపడొద్దని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన యాదవరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎంపీ ఎన్నికల అనంతరం అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా కొన్ని రోజులు సంయమనం పాటించాలని, డబుల్ బెడ్రూమ్లలో మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల వారు నివసిస్తున్నారని, వారికి నచ్చచెప్పి వారిని ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఆ బాధ్యత తమదని, ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య కొంచెం బయట ఇబ్బందిగా మారుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో కొంత ఆ లబ్ధిదారులను తప్పుదో పట్టే ప్రయత్నము కొన్ని పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అది ఎలా ఇచ్చినాము, ఇప్పుడున్న పరిస్థితి ఏందని వివరించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను పెద్దగా మీ అందరికీ తెలియంది కాదు, ఎందుకంటే ప్రతి సందర్భాలలో కూడా దాని డబుల్ బెడ్రూమ్ మీద పూర్వపరాలన్నీ మీ అందరికీ తెలుసు. ఎన్నో సందర్భాలకు కూడా వేదికలపై కూడా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ, ఇక్కడ స్థానిక నాయకులు నేను కానీ వాళ్ళ కొరకు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు పొజిషన్ ఇచ్చడం కొద్దిగా ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఆల్రెడీ అర్హులైన వారికి 3 పర్యాయాలు సర్వే చేయించి అర్హత ఉన్న వారికి అవైలబుల్ ఉన్న ఇళ్లను లక్కీ డ్రా తీసి వాళ్ళకి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలకు తాత్కాలికంగా వాళ్ళకు ఏర్పాటు చేసిన వసతి వాళ్ళు ఖాళీ చేయనందున నంబర్ ఇచ్చి కూడా వాళ్ళకి పొజిషన్ అప్పుడు ఇవ్వలేకపోయింది. అంతలోపటినే ఈ అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. రెవెన్యూ అధికారులు కానీ వేరే ఇతర శాఖల అధికారులు కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండట్ల అది కార్యరూపం దాల్చలేదు. దురదృష్టవశాత్తు అధికారం పోయింది. అధికారం పోయినాక కూడా వాళ్ళకు ఇచ్చిన నంబర్ ప్రకారంగా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏదైనా వాళ్ళ బాధ్యత ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో రావడం జరుగుతుంది. మా పాలకవర్గ సభ్యులు పట్టించుకుంటలేరనేది కూడా కొంత లబ్ధిదారులు రెచ్చగొట్టి అబ్బం గడుపుకోవాలని, ఇది ఎలక్షన్ టైం కాబట్టి కొన్ని పార్టీలు ఆ విధంగా దుష్ప్రచారం చేయడము, లబ్ధిదారులను రెచ్చగొట్టడం జరుగుతుంది. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూడా మేము మా మున్సిపల్ పాలకవర్గము వాళ్లకు కేటాయింపు జరిగినప్పటికీ కూడా ప్రతినిత్యం వాళ్ళతో మేము ఉంటూ ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అధికారులను కూడా ఎక్కువ చేస్తూ ఆ ముఖ్య గ్రామాల సర్పంచులను కూడా ఎప్పటికప్పుడు మేము కలుస్తూ వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది. దాదాపు చాలామంది లబ్ధిదారులు కూడా అందులోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడ అవకాశం ఉన్నా మా పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు వారు వెంటనే స్పందించి వారికి న్యాయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే శాసనసభ్యులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు కొంత లబ్ధిదారు పోవడం జరిగింది. మేము వెంటనే అక్కడికి కూడా పోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు లబ్ధిదారులకు విజ్ఞప్తి, మీరు ఎవ్వరు చెప్పినా వారి మాట వినకుండా ఒకటి అర్థం చేసుకొని మీరు కూడా మొన్న ఆర్డీఓ గారికి కూడా సంప్రదించినప్పుడు నేను కూడా ఆర్డీఓ గారికి సంప్రదించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇక్కడ ఆర్డీఓకు 2 గ్రామాలే ఉన్నాయి, సిద్దిపేట ఆర్డీఓకు మిగతా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా ఎలక్షన్ పని మీద ఉన్నారు. వాళ్ళు పోలైన తర్వాత మేము తప్పకుండా చేస్తామని గత 3 రోజుల కింద కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏ పార్టీ అయినా దీన్ని విషయాన్ని అర్థం చేసుకొని
మాతో సహకరించి అందరం కలిసి లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత అందరి మీద ఉంది. కానీ లేనిపోని అభాండాలు వేస్తూ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు చేసిన లబ్ధిదారులకు న్యాయం చేయాలనేదే మా డిమాండు. ఒకవేళ మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి మీరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దయచేసి అవి విరమించుకొని అందరితో కలిసి మనం లబ్ధిదారులకు న్యాయం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి లబ్ధిదారులు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీరు అపోలోకి పోకుండా మీ అందరికీ తెలుసు అక్కడ మల్లన్న సాగర్ వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత ప్యాకేజీలు నిర్మాణాలు అవుతున్నాయి కాబట్టి ఆ విస్తం అనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి అధికారి కూడా నేను సంప్రదించాను. వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఉన్నారు, ఎలక్షన్ పనిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకు సర్వే చేసి ఇప్పుడు దాని మీద వారు కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము లబ్ధిదారుల వెంట ఉంటాం. అవసరం ఉంటే మా ఎమ్మెల్సీ గారు కానీ స్థానిక నాయకత్వం మాజీ FDC చైర్మన్ గారు కానీ హరీష్ అన్న గారు కూడా వస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి లబ్ధిదారులు విషయాన్ని గ్రహించి మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ ఇండ్లు కేటాయించే వరకు తప్పకుండా మీ వెంట మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.